మధ్యతరగతి అంటే ఎలాగుండాలి, మధ్యతరగతి బతుకులు ఎలాగుండాలని ఒక ఉదాహరణ అయితే చూపించారండి. నేను చెప్తున్నాను, మధ్యతరగతులు ఎలా ఉంటేనే మనం ముందుకు రాగలుగుతాము అనేసి అయితే ఒక ఉదాహరణ చూపించారు. ఆయన ఎవరో కదండి, మీ సత్యవతి అబ్బుల్ ఛానల్ అనమాట. ఆయన నిజంగా చెప్తున్నాను, హ్యాట్సప్ అయితే చెప్పొచ్చు. అంటే ఫస్ట్ నుంచి నేను చూస్తాను ఆయన వీడియోస్. పాత ఇల్లు ఉన్న కాడ నుంచి అప్పుడు నిజంగా అయితే వాళ్ళకైతే ఏం లేదు, ఒక ఇల్లు పెంకిటిలే చిన్నదే, ఒక 2 సెంట్లున్నర ఎంతలోనో ఉందని చెప్పారు అప్పట్లో. దాని పక్కనే మళ్ళీ ఇంకో 2 సెంట్లున్నర కొనుక్కొని ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ డబ్బులతోటే 2 సెంట్లున్నర పక్కన స్థలం అయితే కొనుక్కొని ఇప్పుడు ఇల్లు అయితే కట్టారు. ఇంచుమించుగా ఇంటికైతే 10 లక్షలు కూడా అవ్విందని చెప్పారనమాట. వాళ్ళు మధ్య తరగతిలోనే ఉన్నారు. అలాగని నేను యూట్యూబ్ ఛానల్ చేసేస్తున్నాను, నాకు అమౌంట్ వచ్చేస్తుందని పనిలోకి వెళ్ళడం మానలేదండి. భార్య భర్త ఇద్దరు కష్టపడ్డారు, పిల్లల్ని మంచి కాన్వెంట్లో జాయిన్ చేశారు. వాళ్ళ భవిష్యత్తు కూడా చూస్తానే వాళ్ళు ఇద్దరు పనిలోకి వెళ్తే ఆ డబ్బులు కూడా 1 రూపాయి కూడా అంటే దోబగా ఖర్చు పెట్టకుండా ఇంటి అవసరం నిమిత్తం, ఇంట్లో ఖర్చు నిమిత్తం వాడారు. నిజంగా మధ్యతరగతి కుటుంబం ఎలా బతకాలైతే ఒక ఉదాహరణ అయితే చూపించింది అయితే అబ్బుల్ గారు. కావాలంటే మీరు చూడండి ఆయన ఛానల్ని. నిజంగా నాకైతే ఆయనది హ్యాట్సప్. ఆయన్ని ఒక ఉదాహరణ అయితే నేను తీసుకుని కూడా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య కొంచెం సిచ్యువేషన్, ఆయన ఇంట్లో ప్రాబ్లమ్స్ కొంచెం బయటపడుతుంది, మాకు బాధ కలిగి ఈ వీడియో అయితే చేశాను. మీరు చూడండి ఎలాగుందో వీడియో. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. అంటే నేను నా గురించి అయితే చెప్పలేదు, అలాగే నిధుల గురించి కూడా అంత తొందరగా నేను చెప్పను, కానీ చెప్పక తప్పట్లేదు. అందు గురించి అయితే చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే మాత్రం బ్యాడ్గా అయితే పెట్టద్దు. ఏంటంటే ఇప్పుడు సత్యవతి అబ్బుల్ ఛానల్ ఉంది కదండి, ఆ ఛానల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం మాట్లాడుతున్నాను. వాళ్ళ గురించి నీకెందుకమ్మా అంటారు. ఏంటంటే నేను వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేసిన కానీ చాలా ఫాలో అవుతూనే ఉన్నా. కానీ వాళ్ళది చాలా కంబైండింగ్గా ఉంటారు, ఇద్దరు భార్య భర్త ఇద్దరు. కానీ ప్రతిసారి ఒకటే మాట మీద ఉంటారు. కూలి పనికి వెళ్తారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, అలాగే స్థలం కొన్నారు, పాత ఇల్లు పడగొట్టి అక్కడ పక్కన స్థలం కొని మొత్తానికి ఇల్లు అయితే కట్టుకున్నారు. యూట్యూబ్ మనీతోటే చాలా సక్సెస్ అయితే అవ్వారు. నిజంగా చూసేది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నిజంగా చెప్తున్నాను, నా ఛానల్కి ఇన్స్పిరేషన్ అయితే వాళ్ళనమాట. నిజంగా అయితే చెప్తున్నాను, వాళ్ళని చూసి నేను స్టార్ట్ చేయడానికన్నా కంటిన్యూ చేయడానికన్నా. కాకపోతే నాకు మా హస్బెండ్ సపోర్ట్ లేక ఏదో నేనే చేసుకుంటాను అనుకుంటే అది పక్కన పెట్టేయండి. కాకపోతే ఇందులో విషయం ఏంటంటే చెప్పేది, ఇప్పుడు అబ్బుల్ గారు ఉన్నారు కదా, సత్యవతి ఇంకా రాకపోవచ్చు, పిల్లలు నేను విడిపోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అబ్బుల్ గారు మీకు ఒకటే విషయం చెప్తున్నానండి, మీరు నిజంగా బెస్ట్ హస్బెండే, అది నేను ఒప్పుకుంటాను. అంటే ఏ చెడు అలవాట్లు లేకుండా పనికి వెళ్ళి మీ ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ మంచి స్టడీ ఇస్తూ, అలాగే మీ భార్య కూడా ఏమేం కావాలో అన్నీ చూస్తున్నారు. నిజంగా అదైతే గ్రేట్, హ్యాట్సప్. నిజంగా మీలాగా ఎవరు ఉండరు కూడా, నిజంగా చెప్తున్నాను. ఏమో ఉంటే వాళ్ళందరూ కూడా హ్యాట్సప్ అండి, అందరిని అంటున్నాను కాదు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు తను రాదు, ఇంకా నేనే చేసుకోవాలి అని అంటాం. మీరు అలా బయట పెట్టుకోవడం కూడా ఎంతవరకు అంటే, మీకు మీ అత్త వాళ్ళు ఇష్టం లేదన్నారు, ఓకే. మీ బామర్దికి ఇష్టం లేకుండా మీరు బ్రాస్లెట్ కొనటం తప్పు కదా. ఇప్పుడు తన ఎలా కొన్నారు, మీ ఆవిడకి ఇష్టమయ్యే కదా కొన్నారు, తన ఇష్టాన్ని గౌరవించే కదా కొన్నారు. ఇంకా అలాంటప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోవడం పద్ధతి కాదు కదా. ఇంకా మీకు ఎలాగే ఇష్టం లేదు, కానీ మీ భార్యని ఇష్టపడే కదా, తను ఇష్టపడిందనే కదా బ్రాస్లెట్ కొన్నారు. కొన్నప్పుడు ఇంకా దాని గురించి ఇష్యూ తెచ్చుకొని మీ ఆవిడ గారితో గొడవ పెట్టుకుని పిల్లల్ని ఇది చేయడం బాగుండదు కదా. ఇప్పుడు మీరు అన్నారు కరెక్టే, పిల్లలు చాలా పాడైపోయారు, ఎలా పడితే అలా ఉన్నారు, ఇక్కడ ఉంటే చక్కగా ఉందనేసి. మరి అది ఆవిడే ఆలోచించాలంటే కొంచెం మీ మీద ఆవిడ ముందుకుంది అనుకోండి. మీరే ప్రతిసారి బ్రతిమాలన్నారు, ఓకే ఒప్పుకుంటాను, దానికి నేనేం కాదని అనుకోండి. కాకపోతే మీరు కూడా కొంచెం పెట్టిన దాని వస్తువు గురించి మళ్ళీ లాక్కోవడం అది మంచిదైతే కాదండి. మీరు చేశారు, ఇంకా వదిలేయండి. మీకు నచ్చలేదు, ఓకే ఒప్పుకుంటాం. మీరు ఎలాగా వాళ్ళకి మీ బామర్దికి బ్రాస్లెట్ కొనిచ్చారు కాబట్టి, మీ ఆవిడ ఇష్టపూర్వకంగా మీరు ఇష్టపడ్డారు కాబట్టి ఇంక వదిలేయాలి. అది మళ్ళీ అదే టాపిక్ తోటి ఇద్దరు విడిపోవడం సరళగా వెళ్ళిన తాను ఇప్పుడు రాదంటే ఎలా ఉంటుంది చెప్పండి. అయినా పిల్లల ఫ్యూచర్ కదండి. ఇప్పుడు చిన్న పిల్లలు, మీరిద్దరు గొడవ ఆడుకుని ఆ పిల్లల ఫ్యూచర్ పోగొడతామంటే బాధే కదండి. అలాగే సత్యవతి గారు మీకు కూడా ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. నిజంగా అయితే నేను నిజం చెప్తున్నాను, మీరు కూడా ప్రతిదీ అబ్బుల్ గారు చెప్పినట్టే చేశారు. ఆయన ఏది చెప్తే అదే, నేను చూస్తాం కదా యూట్యూబ్ ఛానల్లో, మీరు ఏం మాట్లాడరు, ఆయన ఏది చెప్తే అదే అంటారు, చేస్తారు, పనికి వెళ్తారు, అలాగే ఇంట్లో పని చేసుకుంటారు, యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ చెప్తూ ఉంటారు. కానీ మీరు కూడా మీ భర్త మాటను గౌరవించి కొంచెం, అంటే ఆయన మంచివాడు కాకపోతే నేను గౌరవించమని నేను చెప్పనండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన మీరు చెప్పినట్టు వింటారు, అలా మీకు ఏం కావాలో అన్నీ చూసుకుంటారు, ప్రతిదీ కూడా చేస్తారు, పిల్లలకు మంచి భవిష్యత్తు కూడా ఇస్తున్నారు. మీరిద్దరూ ఏకమై పిల్లల భవిష్యత్తు అయితే పాడు చేయొద్దు. ఈ విషయంలో అయితే నేను చెప్పదలిసింది అదనమాట అండి. మీరు కూడా ఆలోచించి మీ ఆయన గారి దగ్గరికి వచ్చేసి పిల్లల్ని స్కూల్కి పంపి మంచి భవిష్యత్తు అయితే ఇవ్వాలని నేను అడుగుతున్నాను అనమాట. ఇది ఫ్యామిలీ గొడవలో ఇలాగ యూట్యూబ్లో పెట్టుకుని మీరు పెట్టుకున్నారనుకోని నేను ఇంతవరకు చెప్పనవసరం లేదు.
అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరే విడిపోతామేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ పని అయితే చేయకండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు మీ ఆయన గారు కలిసి ఉంటేనే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీరిద్దరు చెల్లాచెదురవుతే వాళ్ళ భవిష్యత్తు ఎవ్వరు కూడా చూడరు. అంటే మీ తల్లిదండ్రులు ఉంటారు ఎంతవరకు వాళ్ళు చేయగలిగినంత వరకు సజ్జోతి గారు. తర్వాత వాళ్ళే ఏం చేయలేరు. మీ తమ్ముడు అంటూ ఉన్నారంటున్నారు కదా, మీ తమ్ముడు అంటూ ఉంటే మీ పిల్లల్ని చూడడానికి అవకాశం అయితే ఉంటుంది మీ తల్లిదండ్రులకి. మీరే అనుకోండి ఇంకా తప్పదు అనుకోవచ్చు, కానీ అలాగే నిడిపోమని ఎవరు చెప్పరు కదా. అర్థం చేసుకోండి. ఆయన మంచి ఆయనే అబ్బులు గారు, అలాగా చెడు అలవాట్లు లేవు. ఎప్పుడు చూస్తూ ఉంటాం మేము యూట్యూబ్ ఛానల్. మీరు ఛానల్ స్టార్ట్ చేసిన కానీ నేను చూస్తాను కంటిన్యూ. ఎప్పుడు మాట్లాడినా సరే వీళ్ళు ఎలాగో ఉంటారు, మళ్ళీ కలుతారు. కానీ ఈసారి నాకు కొంచెం ఇదిగా అనిపించింది. పిల్లల గురించి కూడా ఆలోచించుకుని కొంచెం మీరు ఇంటికి వచ్చి మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి మీకు నిజంగా చెప్తున్నాను, దేవుడిచ్చిన వరం ఏంటో తెలీదు. తొందరలోనే యూట్యూబ్లో సక్సెస్ అవ్వారు, అలాగే ఇల్లు కూడా కట్టుకున్నారు. అన్నీ కూడా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మంచి ఫ్యూచర్ కూడా చూసుకుని మీరు తొందరగా వచ్చి అబ్బులు గారితో కలిసి ఉండాలని కోరుకుంటూ మీకు విషయం చెప్తానండి. ఇప్పుడు నేను అలాగ అంటున్నాను కాదు, కానీ పెళ్ళి అయిన తర్వాత భార్యకంటూ ఒక అండ ఉన్నదంటే భర్తే. అంటే తల్లిదండ్రులు లేరా ఉంటారు, కానీ అది ఎంతవరకు అంటే వాళ్ళు చేయగలనంతవరకే. భర్తే జీవితాంతం ఉంటాడనమాట. ఇంక కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా భర్తే. అది మీకు కూడా తెలుసు. ఇంకా మీరు ఇదంతా గమనించుకొని తొందరగా వచ్చేయాలని కోరుకుంటున్నాను అనమాట. నేను కూడా వచ్చి మీ ఆయన గారితో పిల్లలతో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఓకేనండి. ఇక సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ సత్యవతి గారు, అబ్బులు గారు కలిసి అయితే ఉండండి, విడిపోవద్దు ప్లీజ్.